ఇది చూడండి. ఇది ఎక్సెల్ షీట్ మీకు కనిపిస్తోందా దీంట్లో స్క్రీన్ పైన? నో, ఇంకా రాలేదు ఇంకా. లేదా ఒక్క నిమిషం నేను స్టేజ్ చేస్తున్నాను. యా, ఒక్కసారి దీని మీద చూస్తే నేను కొంచెం దాన్ని జూమ్ ఇన్ చేస్తాను. యాక్చువల్లీ సార్, ఇది నంబర్స్, నేను కొంత వచ్చిన డేటాను బేస్ చేసుకొని తీసినటువంటి నంబర్స్. నాకు తెలిసి ఫుల్ గానే కనబడుతున్నాయి అనుకుంటాను ఇవి, రైట్? సో బిలో 1000 బీజేపీ పోయిందా 2021 ఎలక్షన్స్ లో బీజేపీ లాస్ట్ సీట్స్, టిఎంసీ లాస్ట్ సీట్స్. బిలో 1000 ఓట్ తోటి, అంటే 1000 ఓట్ల లోపల ఓడిపోయినటువంటి సీట్లు బీజేపీ 3, టిఎంసీ 4. 1000 నుంచి 2500 మధ్య ఓట్ల తేడాతో ఓడిపోయిన సీట్లు బీజేపీ 3, టిఎంసీ 8 సీట్లు. 2500 నుంచి 5000 మధ్య ఓడిపోయిన సీట్లు 3, అటు టిఎంసీ 10. సో 5000 నుంచి 7000 మధ్య 7500 మధ్య ఓడిపోయిన సీట్లు 3, అటు 6. చూస్తే నెంబర్స్ అంటే 20,000 లోపల ఓట్లతోటి ఓడిపోయినటువంటి సీట్లు బీజేపీ మొత్తం 53 సీట్లు ఉన్నాయి ఓవరాల్ గా, అన్ని కలిపి 20,000 లోపల లెక్క వేస్తే. అండ్ టిఎంసీ 59. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు నేను ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇందులో, నేను ఎక్సెల్ లో తీసాను. ఇందులో ఎవరు మేజర్ గా డిఫెక్ట్ చేస్తున్నది, ఎవరు ఓట్లను ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు అని అంటే సిపిఎం పార్టీ ఇక్కడ డ్యామేజ్ చేస్తున్నది. మీరు చూస్తే అన్ని నియోజకవర్గాల్లో సిపిఎం ఒక దాంట్లో 21,000, 29,000, 12,000, ఓకే, 25,000, 20,000, 13,000, 21,000 ఓట్లని రాబట్టుకుంది సిపిఎం పార్టీ. సో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో డ్యామేజ్ చేస్తున్నది సిపిఎం పార్టీయే ఒక రకంగా చెప్పాలంటే. సో డ్యామేజ్ చేస్తున్నది సిపిఎం పార్టీయే. ఈసారి టిఎంసీ ఓట్లు ఎంత డ్యామేజ్ చేయగలదు, ఎన్ని సీట్లని మనం ఇప్పుడు ఇందాక అన్నది అదే, మీరు ఎగ్జాక్ట్లీ అన్నారు. 60% మంది అసలు చెప్పడానికే ఇష్టపడట్లేదని గిరిధర్ గారు అంటూ ఉంటే, చెప్పడానికి ఇష్టపడట్లేదు అన్నప్పుడు ఆ మార్జిన్స్ కూడా చూస్తే 20,000 ఓట్ల మెజారిటీ తోటి ఓడిపోయినవి గెలిచినవి అని అంటే కనుక ఒక 10,000 ఓట్లు లాక్కోగలిగితే గెలుపోవటంలో డిసైడ్ అయిపోతాయి. సో 5,000, 1000 ఉన్న స్థానాలు కూడా చాలా ఉన్నాయి. కరెక్ట్, అదే అందుకనే నేను చెప్తున్నాను. హిందూ కన్సాలిడేషన్ పెరిగింది, ముస్లిం ఓట్ బైఫర్కేట్ అవుతుంది, స్ప్లిట్ అవుతుంది. ఆ స్ప్లిట్ లో సిపిఎం బెనిఫిట్ అవుతుంది. సిపిఎం కి ఎక్కువ ఓట్లు వెళ్తున్నాయి, టిఎంసీ నుంచి తగ్గి సిపిఎం కి వెళ్తున్నాయి. కాబట్టి టిఎంసీకి దెబ్బ తగ్గుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా తక్కువ మార్జిన్ లో 1,000-5,000 ఓట్ల తేడా తోటి ఓడిపోయిన టిఎంసీ సీట్లు ఇంకా చాలా గణనీయంగా పెరగబోతున్నాయి. అవి ఆ ఓట్లన్నీ కూడా సిపిఎం కి వెళ్తాయి. నేను ఇందాక అదే చెప్పాను, ఎక్సెల్ షీట్ వేయకముందరే నేను చెప్పాను, అదే చెప్పాను. అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. ప్లస్ ఈ రోజు రమారమి 91-92% దాకా ఓటింగ్ పర్సంటేజ్ అయింది అని మనం వింటున్నాము. మనకు సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పారంటే, మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన తర్వాత, పార్టీషన్ అయిన తర్వాత, నేను ఎప్పుడు కూడా పొరపాటు ఇండిపెండెన్స్ డే అని నీకు తెలుసు సాయి, అది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరిగిన అన్ని ఎన్నికలలో హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి జరిగింది అని నేను చెప్పాను బెంగాల్. ఫస్ట్ ఫేజ్ లో కూడా సార్, ఫస్ట్ ఫేజ్ లో కూడా 90కి పైగానే అదే రెండు కలిపి హైయెస్ట్ ఓట్ పర్సంటేజ్ జరిగింది అని ఆయన ఈరోజు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అంటే దాని అర్థం ఏంటి, దేనికి చేయాలి? రెండు అంశాలకు. ఒకటి, ఉన్న ప్రభుత్వం మీద విపరీతమైన ప్రేమతోటి వాళ్ళు ఓడిపోకూడదని గెలిపించడానికైనా ఓట్లు పడాలి, లేదా వాళ్ళ మీద ఎంతటి విరక్తి వచ్చేసిందంటే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలి అన్నటువంటి కోపంతో కసి కొద్దీ ఓటు వేసేటువంటి రెండే అవకాశాలు ఉన్నాయి. రెండింటి వల్లనే అంత హై పోలింగ్ వస్తుంది. దీంట్లో మనం చూస్తే కనుక ఈ అట్లీస్ట్ సెకండ్ ఫేజ్ లో మనం చూసినటువంటి పోలింగ్ లో హిందూ మెజారిటీ ఉన్నటువంటి దక్షిణ 24 పర్గనాస్ ఆ ప్రాంతంలో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. అలాగే మనకు బంగ్లాదేశ్ బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది. సో ఈ డాట్స్ కనెక్ట్ చేసి చూసామంటే కనుక తప్పకుండా మనకి ఏమర్థం అవుతుందంటే యాంటీ ఇన్కంబెన్సీ అన్నది తీక్షణంగా ఉంది, విపరీతంగా ఉంది. దాని యొక్క ఇంపాక్ట్ తృణమూల్ కాంగ్రెస్ కి విపరీతంగా తగలబోతోంది. ఫైనల్ గా ఓట్ షేర్ మరి సిపిఎం, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారా, లేదా బీజేపీ స్వయాన తనే ఫామ్ చేయగలదా? ఇవన్నీ కూడా ఏంటంటే స్పెక్యులేషన్. ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ లో 60% మంది ఎవరికి ఓటేసేమో చెప్పకపోతే కనుక చెప్పడం చాలా కష్టం. కానీ ఒక ఆస్పెక్ట్ చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే కనుక
హిందూ కన్సాలిడేషన్ బీజేపీ తరఫున పెరిగింది. అందుకనే ఈవెన్ అమిత్ షా గారు ర్యాలీలో జై శ్రీరామ్ అని అనడం మొదలుపెట్టారు. నార్మల్ గా ఎలక్షన్ ర్యాలీలో అంత పోలరైజేషన్ మనకు కనిపించదు. సో ఈ పోలరైజేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది ముస్లిం ఓట్ స్ప్లిట్ అవుతున్నది మనకు కనిపిస్తుంది. మూడవది చాలా కీలకంగా ఏంటంటే కనుక మనకు సెంట్రల్ పారా పోలీస్ ఫోర్సెస్ ఏవైతే వచ్చి దిగినాయో అక్కడ వాళ్ళు చాలా పటిష్టమైన గ్రిడ్ పెట్టగలిగారు. గత కనీసం అంటే ఒక 25-30 సంవత్సరాలలో లోవెస్ట్ వైలెన్స్ రికార్డ్ ఈసారి జరిగింది. కనీసం అంటే 30 సంవత్సరాల్లో లేనంత శాంతియుతంగా ఈసారి పోల్స్ జరిగినాయి. అది చాలా పెద్ద విషయం. సో ప్లస్ ఇంకేం చెప్పారంటే రాబోయే 60-90 రోజుల దాకా వీళ్ళందరూ ఉంటారు అని. ఎందుకంటే పోస్ట్ పోల్ వైలెన్స్ గతసారి 2021లో ఎలా జరిగిందో మనం చూసాం. ఎంతమంది మహిళల్ని రేప్ చేశారు, కనీసం అంటే ఒక 200-300 మంది బీజేపీ వర్కర్స్ ని చంపారు వాళ్ళు. ఇటువంటివన్నీ పోస్ట్ పోల్ వైలెన్స్ మనం లాస్ట్ టైం చూసాం. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తుంది, వీళ్ళు వెళ్ళరు ఇక్కడి నుంచి. ఏ ప్రభుత్వం ఏర్పడినా, టీఎంసీ ప్రభుత్వం ఏర్పడినా లేదా బీజేపీ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంకొక 60-90 రోజులు ఉంటారు. అంటే ఆ ఫేజ్ అయిపోయి, ఆ కక్షలు అయిపోయి శాంతియుతమైన వాతావరణం ఉన్న తర్వాతే వాళ్ళు వెళ్తారు అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడంతో మనకు ఎక్కువ శాతం మంది రిస్క్ తీసుకొని ఓట్ వేయడానికి వచ్చారు. చాలా బస్తీలలో వాళ్ళని ఓటు వేయకుండా ఆపేసినటువంటి బస్తీల్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ అనేది గణనీయంగా పెరిగింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూస్తే కనుక తప్పకుండా అక్కడ సత్తా పరివర్తన అన్నది మనకు గవర్నమెంట్ మార్పు దిశగానే మనకు సూచనలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా రమారమి అవే చెప్తున్నాయి. కానీ ఇందాక నేను అన్నట్లు ఆ కేవియేట్ ఒకటి ఉన్నది మనకు. బహుశా అది అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు, కానీ లోవెస్ట్ మార్జిన్ తోటి గెలుపు ఓటమిలో అటు కానీ ఇటు కానీ రెండు సైడ్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్ సాయి గారు, అయితే ఇప్పుడు ఇందాక నేను ఒక్కసారి చెప్పండి రాజు గారు, మీరు ఏది మాట్లాడుతున్నారు. ఇందాక గిరిధర్ సార్ చెప్పినట్టుగా గతంలో ఎప్పుడూ లేనంత తక్కువ వైలెన్స్ కూడా జరిగింది. ఈ రోజు అమిత్ షా గారు మాట్లాడిన దాన్ని బట్టి ప్రభుత్వం ఏదొచ్చినా కూడా 60 రోజులు 70 రోజుల పాటు సెంట్రల్ ఫోర్సెస్ ఇక్కడే ఉంటాయి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈవెన్ మోదీ గారి కామెంట్స్ మే 4 తర్వాత అన్ని ఫైల్స్, అన్ని లెక్కలు తీస్తాం, అన్ని ఫైల్స్ బయట పెడతామని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అంటే నా క్వశ్చన్ ఏంటంటే, తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఆల్టర్నేటివ్గా ఏ పార్టీకి కంటిన్యూస్గా ఎవరు మామూలుగా, బట్ వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి అది వర్తించదు. ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనేది పెద్దగా వర్తించదు. ఎందుకంటే గత హిస్టరీ చూసుకుంటే వాళ్ళు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పరిపాలించినటువంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ 15 సంవత్సరాలు 3 టర్మ్స్ అయిపోయింది. ఇక్కడ ఈ పెరిగినటువంటి ఈ ఓటర్ టర్నింగ్ అనేది ప్రజలు ఏదో బలంగా చెప్పాలి అనుకుంటున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏం చెప్పాలనుకుంటున్నారు? యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరీ సరే పనిచేస్తుందా లేదా ప్రో ఇన్కంబెన్సీ అవుతుందా? నేను ఒక్క విషయం నేను అసలు యాక్చువల్లీ ప్రసాద్ గారు కూడా మాట్లాడాలి అండ్ గిరిధర్ గారి దగ్గర కూడా వెళ్ళాలి. అయితే మీరు ఇందాక అడిగిన ప్రశ్న కొంచెం రెలవెంట్ గా ఉండే గ్రాఫిక్స్ నేను చూపిస్తాను. ఇది యాక్చువల్లీ ఒక ఎలక్షన్ ఒక న్యూస్ పేపర్ చేసినటువంటి ఎలక్షన్ ట్రాకర్. ఇది యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే ఈ ట్రాకర్ చూస్తే మీరు షేర్ చేశాను నేను స్క్రీన్ పైన, కనబడుతుంది కదా క్లియర్ గా? కనబడుతుంది సార్. ఇందులో మీరు చూస్తే ఈ పర్టికులర్ దాంట్లో జస్ట్ పైన చూస్తే ఇది ఎలక్షన్ మ్యాప్ అండి. ఇది 2021 ఎలక్షన్ మ్యాప్. సాఫ్రాన్ కలర్ లో ఉన్నదంతా కూడా బీజేపీ గెలిచిన స్థానాలు. ఇది వెస్ట్ బెంగాల్లో మీకు క్లియర్ గా కనబడుతుంది కదా. అండ్ గ్రీన్ కలర్ లో ఉన్నదంతా కూడా మమతా బెనర్జీ టీఎంసీ గెలిచినటువంటి స్థానాలు. ఇది వెస్ట్ బెంగాల్లో, రైట్? సో ఇందులో ఎలక్షన్ ట్రాక్ చేసి చూస్తే 2016లో ఇది పరిస్థితి. 2016లో ఆల్మోస్ట్ నార్త్ బెంగాల్ దగ్గర నుంచి కింద వరకు ఆల్మోస్ట్ 211 సీట్లు టీఎంసీ గెలిచింది అప్పుడు 2016లో. ఆ బ్లూ కలర్ లో ఉన్నవన్నీ కాంగ్రెస్ గెలిచిన స్థానాలు. 44 స్థానాలు గెలిచింది 2016లో. కమ్యూనిస్టులు సిపిఎం పార్టీ 26 స్థానాలు గెలిచింది. రెడ్ కలర్ లో ఉన్నదంతా సిపిఎం గెలిచిన స్థానాలు. భారతీయ జనతా పార్టీ 3 స్థానాలు మాత్రమే గెలిచింది. ఆ 3 స్థానాలు చూస్తే ఒకటి నార్త్ లో ఉంది, ఒకటి మధ్యలో ఉంది సెంట్రల్ బెంగాల్, ఒకటి కింద ఎక్కడో ఉంది చిన్న స్థానం, రైట్? ఖరగ్పూర్ సంథింగ్. సో ఓవరాల్ గా చూస్తే ఇది 2016. 2020కి వచ్చేసరికి ఇలా మారిపోయింది. బీజేపీ పైన నార్థన్ బెంగాల్ మొత్తం గెలుచుకోగలిగింది. ఇందులో ఈ 2016కు 2021కి తేడా ఏంటి అని అంటే ఒకటే ఒక సీటు. మమతా బెనర్జీ 211 గతంలో గెలిచింది. 2021కి వచ్చేసరికి 212 గెలిచింది, ఒక సీట్ ఎక్కువ గెలిచింది, రైట్? బీజేపీ 77 సీట్లు గెలిచింది. గతంలో 3 సీట్లే 2016లో.
సో 3 సీట్లు నుంచి 77 సీట్లకు ఎలా వచ్చిందనంటే కమ్యూనిస్ట్ సీట్లు, కాంగ్రెస్ సీట్లు మొత్తం బీజేపీ వైపు వచ్చాయి. టిఎంసీ సీట్లు అంటే అఫ్ కోర్స్ అందులో మారినాయి. ఎందుకంటే పైన కొన్ని వెస్ట్ బెంగాల్లో, నార్త్ బెంగాల్లో గెలిచినటువంటి సీట్లు తృణమూల్ కాంగ్రెస్ కూడా గెలిచినవి బీజేపీ కైవసం చేసుకోగలిగింది. బట్ ఓవరాల్ గా నంబర్స్ చూస్తే మాత్రం సిపిఎం, కాంగ్రెస్ 0కి పరిమితం అయిపోయిన పరిస్థితి. ఓకే, సో సిపిఎం, కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా గెలవలే, ఇతరులు 2 సీట్లు గెలిచారు ఇండిపెండెంట్స్. అంటే ఇక్కడ అర్థమవుతోంది ఈసారి 77 నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే, ఇందాక నేను చూపించినటువంటి ఎక్సెల్ షీట్ లో 20,000 లోపు ఓట్ల తేడాతో గెలిచినటువంటి సీట్లు, ఓడిపోయినటువంటి సీట్లు సుమారు 70 దాకా ఉన్నాయి. 70-80 సీట్లు ఓన్లీ 20,000 లోపల. అంటే అందులోనూ 10,000 లోపల ఓడిపోయినవే 50-60 సీట్లు ఉన్నాయి. అవి డిసైడ్ చేయబోతున్నాయి. అందులో జస్ట్ ఇప్పుడు 20,000 సీట్లతో 20,000 ఓట్లతోటి ఓడిపోయారు అని అంటే ఒక 10,000 ఓట్లు లాక్కోగలిగితే గెలిచినట్టే అందులో నుంచి. సో ఇప్పుడు సిపిఎం, కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళే ఓట్లు కూడా ఇవాళ బీజేపీ వైపు ర్యాలీ చేసే పరిస్థితి ఉందా అంటే, ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. ప్రతి ఓటర్ని కలవడము, ప్రతి ఓటరు నీ ఓటు వేస్ట్ అయిపోతుంది, అది ఇంకొకరికి వేయడం వల్ల మమతా బెనర్జీ అధికారంలోకి వస్తుంది, సో ఈ ఓటు బీజేపీకి రావడం వల్ల బీజేపీ అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంది, ఫస్ట్ మమతను ఓడించాలంటే బీజేపీకి ఓటేయాలి అనేది గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోవడంలో బీజేపీ ఈసారి సక్సెస్ అయిందేమో అనేది నా అభిప్రాయము. ఒకవేళ అయితే మాత్రం డిఫరెంట్ పిక్చర్ మనం చూడబోతున్నాం ఎలక్షన్స్ లో. ప్రసాద్ గారు, ఐ క్లియర్? నేను చెప్పింది కరెక్టేనా? ఒకసారి మీ అవగాహన, మీ అభిప్రాయం కూడా చెప్తారా? సార్ ఎలా పనిచేశారు అక్కడ, బూత్ మేనేజ్మెంట్ ఎలా జరిగింది అది చెప్పండి సార్. మీరు చెప్పింది 100% రైట్ అండి. ఈసారి దిస్ ఈస్ అ నెగటివ్ ఓట్ టువర్డ్స్ మమతా బెనర్జీ. సో ఇది ఏంటంటే, బీజేపీ అంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో బీజేపీ అంటే అంత పట్టు లేదు పార్టీకి, కానీ ఇది మమతా బెనర్జీ కంటే టిఎంసీకి ఎగెన్స్ట్. ఇది మమతా బెనర్జీ స్టిల్ ద పాపులర్ లీడర్ బెంగాల్లో, కానీ టిఎంసీ వాళ్ళ రౌడీయిజం ఇవన్నీ ఎలా పెరిగిపోయాయి అంటే, ఈ గవర్నమెంట్ ని ఎలాగైనా గద్దె దించాల్సిందే అని కంకణం కట్టుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే కొన్ని చోట్ల అంటే కొంతమంది ఈ సర్వేలు చేస్తున్నప్పుడు అప్పుడు వస్తున్న రిపోర్ట్లు, వాళ్ళందరూ ఇనిషియల్ ఏమన్నా అంటే ఎవరికి ఓటేయాలి అంటే చెప్పడానికి కూడా భయపడేవాళ్ళు. కానీ మనకు అసెంబ్లీ ఎలక్షన్ డేట్స్ దగ్గరకు వచ్చేస్తున్న కొద్దీ మాకు మార్పు కావాలి అని ఓపెన్ గా చెప్తున్నారు. సో అదొకటి. ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనకి బన్సల్ గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇన్ఛార్జ్, వారు యాక్చువల్ చెప్పాలంటే లాస్ట్ 1 year నుంచి ఉండి గ్రామ స్థాయిల నుంచి పోలింగ్ బూత్ దగ్గర నుంచి మొత్తము పటిష్టం చేసుకుంటూ వచ్చారు, వారి టీం ఒక మొత్తం 6. అయితే ఎప్పుడైతే సర్ రివిజన్ చేస్తున్నారు అన్నారో, యాక్చువల్లీ ఒక్కొక్క బూత్ కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ని పెడతారు, అంటే వీళ్ళు మా పార్టీని రిప్రజెంట్ చేస్తారని. సో మమతా బెనర్జీ సైడ్ నుంచి ఆల్మోస్ట్ 100% వచ్చారు. దాని తర్వాత హైయెస్ట్ నెంబర్ 95% వరకు బీజేపీ నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది. అంటే బూత్ స్థాయిలో ఎవరో ఒకళ్ళు పార్టీని రిప్రజెంట్ చేసేవాడు ఉన్నారు అని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. అంటే దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఎంత స్ట్రాంగ్ గా బీజేపీ వాళ్ళు, అంటే బయట ఎక్కువ అంటే టాప్ డౌన్ ఉండేది అప్రోచ్, మోదీ గారు వచ్చి క్యాంపెయిన్ అలా కాకుండా 2024 ఎలక్షన్ తో మనకి సెట్ బ్యాక్ వచ్చిన తర్వాత బీజేపీ ఏ గుణపాఠాలు నేర్చుకుందో దాని తర్వాత జరిగిన ఎలక్షన్లు అన్ని చూసుకోండి. సో వాళ్ళ కింద స్థాయి నుంచి చిన్న చిన్న మీటింగ్లు పెట్టేసి అలా అప్రోచ్ చేసుకుంటూ వచ్చారండి. దాంతో ఏమైందంటే, నేను అనుకోవడం నార్త్ బెంగాల్ ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. కానీ మన గిరిధర్ సార్ చెప్పినట్టు 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, సౌత్ పర్గనాస్, నార్త్ పర్గనాస్. ఇవి 2ని కలిపితే అరౌండ్ 63 సీట్స్ ఉంటాయి అవి. సో అది దానికి తోడు హుబ్లీ, ఇంకా ఇది కోల్కతా రీజియన్ ఏవైతే ఉన్నా ఇవి ఎక్కువ క్రిటికల్ అవుతుంది. ఇక్కడ బీజేపీ ఒక 50 సీట్లు దాటుతుందని అనిపిస్తోంది. దాటితే డెఫినెట్లీ బీజేపీ ఫామ్ చేస్తుందని నా గట్ ఫీలింగ్. అంటే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ మనం ఎగ్జాక్ట్ పోలని చెప్పకపోయినా సరే, అంటే అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడాను నేను. అంటే అక్కడ క్యాంపెయినింగ్ కి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఆన్ ద గ్రౌండ్ సర్వే చేసిన వాళ్ళు అందరూ పాజిటివ్ గా ఉన్నారు. నేను అనుకోవడము డెఫినెట్లీ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాను. ఓకే సార్, గిరిధర్ గారు మీరేం చెప్తారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వెస్ట్ బెంగాల్లో నేను ఇందాక చెప్పిన
ఒకసారి మీకు మ్యాప్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్లీ నాకు ఒకసారి ఇప్పుడు మనకు వెస్ట్ బెంగాల్ కి అంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ బార్డర్ స్టేట్స్ కదా, ఇది బార్డర్ స్టేట్ కదా. సో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఘుస్పేటియా ఎవరైతే వీళ్ళు ఇల్లీగల్ గా ఇందులో లోపలికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మేజర్ గా ఈ సౌత్ 24 పర్గనాస్, నార్త్ 24 పర్గనాస్, లేకపోతే ఈ ఏరియాలోనే కింద సౌత్ పార్ట్ లోనే ఉన్నారు కదా. ఒకసారి చెప్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా, కొంచెం ఆ మ్యాప్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎక్కడెక్కడ మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి అనేది? అంటే మనకు జనరల్ గా చూస్తే కనుక ఈవెన్ నార్త్ లో కూడా మనకు అస్సాం బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మనకు ఈ ఇన్ఫిల్ట్రేషన్ జరిగింది. అది ప్లస్ మాల్డా తీసుకుందాము, లేదా మనకు ముర్షిదాబాద్ కానీ, ముర్షిదాబాద్ లో మన వైలెన్స్ జరిగితే దానికి సరిగా కంట్రోల్ కూడా అవ్వలేదు, అక్కడ చాలా సమయం పట్టింది. అది బహుశా ఈ ఎన్నికల్లో మొత్తంలో మేజర్ ఇన్సిడెంట్ అనేది ముర్షిదాబాద్ లోనే జరిగింది. తర్వాత మనం చూస్తే కనుక ఇందాక నువ్వు చెప్పినట్టు నార్త్ 24 పర్గనాస్, సౌత్ 24 పర్గనాస్ లో ఎక్కువ ఇన్ఫిల్ట్రేషన్ జరిగింది. కానీ ఈ SIR ఇంపాక్ట్ అన్నది చాలా మంది చర్చిస్తున్నారు. కానీ రమారమి 90 లక్షల పైచిలకు ఓట్లు తీసేశారు. దాంట్లో డిస్ప్యూటెడ్ ఓన్లీ 27 లక్షలు మాత్రమే. అంటే మిగతావి ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు. సో కానీ మొత్తం భ్రష్టు పట్టించే విధంగా సిఈసిని ఇంపీచ్ చేయడానికి పార్లమెంట్ లో రెజల్యూషన్ తీసుకురావడము, సుప్రీంకోర్టుకి వెళ్ళడం, మమతా బెనర్జీ స్వయాన వెళ్ళడము, సుప్రీంకోర్టు అపాయింట్ చేసినటువంటి ఆఫీసర్లని వీళ్ళు గేరావ్ చేసి అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా మనం చూసాం. అక్కడ ఎంత లా అండ్ ఆర్డర్ ఎటువంటి పరిస్థితిలో ఉందో మనం చూసాం. కాబట్టి ఈ గవర్నమెంట్ సెంట్రల్ మన పోలీస్ ఫోర్సెస్ ఏవైతే వచ్చినాయో చాలా చాలా స్ట్రిక్ట్ విజిల్ వాళ్ళు అక్కడ చేయగలిగారు. గల్లీకి వెళ్ళి వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చారు. అందుకని ఈ బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయి వాళ్లకు దేశం నుంచి బహిష్కరిస్తారన్న భయంతో చాలా మంది బంగ్లాదేశ్కి వెళ్ళిపోయారు. ఓటు వేయడం కూడా రాలేదు. అందుకని నేను చెప్తున్నాను, ఈ ప్రాంతంలో ముస్లిం ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది అని చెప్తున్నాను. దానికి ఒక కారణం ఇది. అక్కడ ఓటర్గా నమోదైన వాళ్ళు కూడా బహుశా ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నారు, ఇక్కడ మమ్మల్ని చూసి వీళ్ళు అరెస్ట్ చేసి వీళ్ళు డిపోర్ట్ చేస్తారన్న భయంతో వాళ్ళు ఓటింగ్ కూడా వేయడానికి కొంతమంది రాలేదు. సో అందుకని ఈ బంగ్లాదేశీ ఫ్యాక్టర్ అన్నది లేదు అని ఎవరు చెప్పలేరు. కానీ చాలా మటుకు కంట్రోల్ అయింది, తగ్గింది అని మనం ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి. ప్లస్ ఇందాక చెప్పినట్టు ట్రెడిషనల్ వెస్ట్ బెంగాల్ ముస్లిమ్స్ కి ఈ బంగ్లాదేశీ ఇన్ఫిల్టర్డ్ ముస్లిమ్స్ మధ్యలో విభేదాలు చాలా ఉన్నాయి. వీళ్ళు వచ్చి మా ఉద్యోగాలు తీసుకుంటున్నారు అన్నటువంటి దీంతో పరిస్థితుల్లో టీఎంసీకి వ్యతిరేకత అన్నది ఈవెన్ లోకల్ ముస్లిమ్స్ లో కూడా పెరుగుతుంది. కాబట్టి అక్కడ వాళ్ళు సిపిఎం కి కాంగ్రెస్ కి ఓట్లు వేస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సమీకరణలు ఇలా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా టీఎంసీకి ఎటు నుంచి చూసినా కానీ పాజిటివ్ యాంగిల్ ఏం రావట్లేదు. కొన్ని ప్రాంతాల్లో మనకు మహిళలు అంటే గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళకి ఏమీ ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి మమతా బెనర్జీ కొన్ని ఫ్రీ బీలు ఇచ్చింది కాబట్టి ఆ కృతజ్ఞత వాళ్ళకు ఉన్నది. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు కూడా మహిళలు టీఎంసీగా ఓటేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఎప్పుడు కూడాను ఎలక్షన్స్ ఇంత పెద్ద స్టేట్, ఆల్మోస్ట్ 294 సీట్స్ ఉన్నటువంటి స్టేట్, ఇంత పెద్ద స్టేట్ లో ఏదో ఒక్క అంశం ఎప్పుడు కూడాను అది మొత్తం ప్రభావం చూపిస్తుంది అనుకోవడం చాలా తప్పు. చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇంపాక్ట్ అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క మొత్తం సమీకరణలో మనం చూసింది ఏంటంటే లార్జ్లీ చూస్తే కనుక హిందూ కన్సాలిడేషన్, ఎస్పెషలీ వెస్ట్ మనకు బీహార్, జార్ఖండ్ బార్డర్ లో ఉన్నటువంటి సీట్స్ అన్ని కూడా మోరల్లెస్ బీజేపీ స్వీప్ చేస్తుంది. అలాగే మనకు సిక్కిం దగ్గర ఉన్నటువంటి దగ్గర నుంచి కొంత నార్త్ లో కొన్ని వాళ్ళకి వస్తున్నాయి. అలాగే మనకు కోల్కతా ప్రాంతంలో ఈవెన్ ఈ సోకాల్డ్ భద్రలోకి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా బీజేపీ గెలుస్తాం. ఇన్ఫాక్ట్ భవానీపూర్ ఎక్కడైతే మమతా బెనర్జీ కంటెస్ట్ చేస్తోందో, మమతా బెనర్జీ ర్యాలీ లేటెస్ట్ గా ఫోటో చూసాం. ఆవిడ వెళ్ళి అక్కడ ర్యాలీ చేస్తుంటే ఎవరు లేరు, అక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయి. అక్కడ లిటరల్ గా ఆవిడకి సపోర్ట్ అనేది అక్కడ కంప్లీట్ గా ఎవాపరేట్ అయిపోయింది. అందుకనే ఆవిడ నెక్స్ట్ ఏం చేసింది, ఈ టెర్రరిజం అని, గుండాయిజం అని ఏంటంటో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనేది మొదలుపెట్టింది. లాస్ట్ టైం కూడా ఆవిడకి ఏమి కాకపోయినా నాకు కాలు ఫ్రాక్చర్ అయింది, బీజేపీ చేశారని చెప్పి డ్రామాలు ఆడింది. ఈసారి బహుశా ఆ డ్రామాకి ఛాన్స్ లేకపోయింది ఆవిడకి. కాబట్టి ఓవరాల్గా ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ బట్ ఇప్పటికి కూడా సిగ్నిఫికెంట్ అంటే తృణమూల్ కాంగ్రెస్ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయినా కానీ కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఫోర్స్ అనేది ఇప్పుడు కూడా ఉన్నది. నార్మల్ గా చూస్తే కనుక మనం కొన్ని స్టేట్స్, మనకు ఆంధ్రప్రదేశ్ చూద్దాం,
వేస్తే వైసీపీ మొత్తం స్వీప్ చేసింది, లేదా వైసీపీ పోయిందంటే టీడీపీ మొత్తం స్వీప్ చేసింది. సో ఇటువంటి అటు ఇటు డిఎంకే ఏఐడిఎంకే మధ్యలో కూడా ఇలాగే స్వీప్ ఫ్లిప్ అవడం మనం చూసాం. రాజస్థాన్ లో అదే పరిస్థితి, కాంగ్రెస్ బీజేపీ ఒకసారి కంప్లీట్ బీజేపీ స్వీప్ చేస్తుంది, ఇంకోసారి కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. అటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఇక్కడ మార్జినల్ గానే మనకు తృణమూల్ కాంగ్రెస్ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసినా లేదా బీజేపీ ఫామ్ చేసినా కానీ మార్జినల్ గా ఉండబోతోంది. అది పెద్ద డిఫరెన్స్ మనకు కనిపించబోదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.